బ్యాక్ టు న్యూస్. ఏపీలో 5వ రోజు పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతోంది. ఏసీ రూమ్లో కూర్చుని సీఎం మంత్రులు అధికారులు చేస్తున్న ప్రకటనలకు మండు టెండలో గంటల పాటు నిలబడి పెట్రోల్ కోసం ప్రయాసపడుతున్న సామాన్యుడి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా పోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల్ కొరత లేదని, పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయని ఎవరు భయపడవద్దని చెబుతున్నారు. అయితే పెట్రోల్ కొరత లేకపోతే ఇలా గంటల తరబడి క్యూలో మండు టెండర్లో నిలబడాల్సిన అవసరం తమకేం ఉందంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సామాన్యులు. సమస్య ఒకటే కానీ అధికారుల మాటలకు సామాన్యుల ఆవేదనకు ఎంతో తేడా ఉంది. మంత్రులు అధికారులు చెప్పే లెక్కలకు ప్రజలు పడే అవస్థలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. ఏదేమైనా ఏపీలో సామాన్యుడు మాత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెట్రోల్ డీజిల్ కోసం పడే నరక యాతన పడుతున్నది వాస్తవం. మండు టెండలో గంటల తరబడి ఇంధనం కోసం ఎదురుచూడటం మాత్రం పచ్చి నిజం. పలానా బంకులో పెట్రోల్ ఉందంట అన్న సమాచారం రాగానే మధ్యతరగతి ప్రజలు అర్ధరాత్రిని కూడా లెక్క చేయకుండా పరుగులు తీస్తున్నారు. ఓవైపు ప్రజల అవస్థలు ఇలా ఉంటే మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. మంత్రులు అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించకుండానే ఏసీ గదుల్లో కూర్చొని పెట్రోల్ కొరత లేదంటూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రాత్రి పగలు పెట్రోల్ కోసం ఎదురు చూడటమే పని అయిపోయింది. మంత్రులు అధికారులు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని చెబుతున్నారు. కానీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రైట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూద్దాం. ముందుగా వైజాగ్ వెళ్దాం. ఏపీలో ఇంధనం కొరతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఆయిల్ రిఫైనరీలు ఉండే సిటీ అది. సో విశాఖలో కూడా ఈ రకమైన కొరత ఉంది అంటే కనుక మరి అధికారులు ఇస్తున్న ప్రకటన, మంత్రులు చేస్తున్న ప్రకటనలు, ఏసీ రూముల్లో కూర్చొని వీళ్ళు చెబుతున్న దానికి గ్రౌండ్లో రియాలిటీకి చాలా తేడా కనిపిస్తోంది. 5వ రోజు ఈరోజు ఏదైనా పరిస్థితిలో మార్పు ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలకు, చేస్తున్నటువంటి ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా భిన్నమైనటువంటి సరళి కనిపిస్తోంది. నిన్నంతా కూడా ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉంటారో వారంతా ఆటో డ్రైవర్లు, ఇతరత్ర వాహనాలు ఉండేవారందరూ కూడా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి బంకులు కూడా ఖాళీగా దర్శనమిచ్చినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తే, కొన్ని చోట్ల బంకులు పూర్తిగా మూతపడ్డాయి. ఎక్కడైనా స్టాక్ ఉందని సమాచారం వస్తే వెంటనే వాహనదారులంతా కూడా అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ కోసం గంటలకు తరబడి లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. విజువల్స్లో మనం చూడొచ్చు. సాధారణంగా సిరిపురంలో ఉన్నటువంటి హెచ్పి బంక్ ఇది. ఈ బంక్లో వస్తున్నటువంటి వాహనాలు వెంటనే క్లియర్ అయిపోతుంటాయి. కానీ మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు, వాహనాలు స్టాగ్నేట్ అవుతున్నటువంటి విజువల్స్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పెట్రోల్ అంటే చుట్టుపక్కల ఉండేటువంటి బంకుల్లో ఎక్కడా లేకపోవడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున వాహనదారులు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పెద్ద ఎత్తున పెట్రోల్ కావచ్చు, డీజిల్ కొరత కావచ్చు కొనసాగుతుంది. చాలా వరకు ఇటు లీలామహల్ ఇండియన్ ఆయిల్ బంక్ కానీ, లేకపోతే జనగాంలో ఉన్నటువంటి హెచ్పి బంక్ కానీ, లేకపోతే కొమ్మాదిలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ కానీ, ఇతరత్ర నయారా బంక్ కానీ, ఇలా చాలా బంకులు మూతపడినటువంటి పరిస్థితి. డీజిల్ లేని కారణంగా పూర్తిగా బంకులన్నీ నో స్టాక్ బోర్డులను పెట్టి బంకులను మూసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే రిఫైనరీ సంస్థలు నడుపుతున్నాయో ఆ బంకుల్లో మాత్రమే ఆయిల్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సిరిపురం మిలానియా బంక్ ఏదైతే ఉందో ఈ బంకులో దాదాపుగా నిన్న పెద్ద ఎత్తున అంటే ఏయూకి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు అంతా కూడా నిండిపోయే విధంగా వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత అనేది కొనసాగుతుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్కలకు, సీఎం చెప్తున్నటువంటి మాటలకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా భిన్నమైనటువంటి సరళి కనిపిస్తుంది. చాలా చోట్ల ఇంకా ఇంధనం అందుబాటులో లేక సామాన్యులు, ఆటో డ్రైవర్లు ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో హరి.